రాజు, శ్రీకాకుళం జిల్లా ఎలనపేట మండలం, ఎలనపేట తాలూకా. నేను గత 5 సంవత్సరాలుగా సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయాన్ని పండిస్తున్నాను. నేను వ్యవసాయం పండించే ముందు 400 కేజీల గత్తాన్ని చల్లుకుంటాను. అదేవిధంగా ఈ మొక్కలు పైకి లేస్తున్నప్పుడు ఎటువంటివైనా పురుగులు కానీ క్రిమికీటకాలు కానీ ఏమైనా సంహరిస్తే దానికి సంహారంగా విరుగుడుగా నేను ద్రవజీవన అమృతాన్ని 20 లీటర్లు చల్లుకుంటాను. ఈ పద్ధతిలో వ్యవసాయాన్ని పండించడం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని తీసుకుంటున్నాను. అదేవిధంగా మా తాతలు తండ్రులు దీన్ని వంశపారంపర్యంగా నాకు అందజేశారు. చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఆ పొలాలతో అదే ఎరువులు వేసి పండించే పొలాలతో పోల్చుకుంటే నా పొలాలు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క దిగుబడి ప్రజలందరూ వచ్చి ఎక్కువగా మోతాదులో తీసుకెళ్తున్నారు. నేను ఇలా పండిస్తూ తరచుగా సంవత్సరానికి 2 పంటలను పండిస్తూ ఉంటాను. మొదటి పంట నేను వరిగా తీసుకుంటాను, రెండవ పంట మొక్కజొన్న తీసుకుంటాను. ఇలా పంటలు మార్చుతున్న కొలది నా నేల ఎంతో సారవంతంగా మారుతుంది. నేను ఇలా పండిస్తుంటే పక్క రైతులు వచ్చి నా వ్యవసాయాన్ని చూసి గ్రహిస్తూ ఉన్నారు. ఇందులో గ్రహించడం అంటే మరేంటి కాదండి, వాళ్ళు వచ్చి ఇంత తక్కువ పెట్టుబడితో ఇంత లాభాన్ని ఎలా చూస్తున్నాడు, మరికొందరు టిప్స్ అడుగుతున్నారు, అంటే సలహాలు. నా నుండి సలహాలు తీసుకుని నేను కూడా చేస్తాను, నాకు చెప్తావా, ఎలా చేస్తున్నావు, ఏంటిది, దీని ప్రాసెస్ ఏంటి, నేను అందరూ తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మరేంటి, లాభం గురించి పక్కన పెడితే నేల మరియు ప్రకృతి ఎంతో కలుషితం కాకుండా ఉంటుంది. వేయడం వల్ల మా ఇంటికి ప్రతిరోజు రైస్ అనేవి దీని ద్వారానే యూజ్ చేసుకుని, దీన్ని వాడడం వల్ల షుగర్, బీపీ అవసరం ఎటువంటివి ఉండదు. అదే ఎరువులతో పండించింది అయితే షుగరు, బీపీ, వృద్ధులకు ముడుకు నొప్పులు, వాతపోట్లు అలాంటివి వ్యాపిస్తూ ఉంటాయి. దీనివల్ల చాలా ఆనందంగా కూడా ఉంటారు. ఫార్మా సైంటిస్టులు ఉంటారు కండి, అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేస్తుంటారు. కొంత పంటని వాళ్ళ దగ్గరుండి నాకు నాటించడం జరిగిన లైన్ సోర్సింగ్ అనే పద్ధతిలో. అదేవిధంగా ప్రజలకు అవగాహన తెలియాలని నా పంటని క్రాప్ కటింగ్ 5 మీటర్లు క్రాప్ కటింగ్ చేసి 5 x 5 మీటర్ క్రాప్ కటింగ్ చేసి అందులో ఎంత పండింది అని క్యాలిక్యులేట్ చేసి, అదేవిధంగా ఎరువులతో పండించిన పంటని క్యాలిక్యులేట్ చేసి వీళ్ళకి దిగుబడిని అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. దీని ద్వారా నాకు హర్షం వ్యక్తం చేసి, అదేవిధంగా రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ దిగుబడి ఎలా వచ్చిందని వాళ్ళ దగ్గర కూడా కొన్ని సూత్రాలు అవన్నీ తెలుసుకుంటారు. చాలా